ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గత 4 ఏళ్లుగా అధికార వైకాపా పార్టీ మీద, ఆ ప్రభుత్వ విధానాల మీద జనసేన తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, ఆ పార్టీ విధి విధానాల తరపున గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్న ఒక మహిళా నాయకురాలు. ఆ రాయపాటి అరుణ మీద స్వపక్షానికి చెందిన ఆ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే, ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన రియాజ్ తదితరులు నిన్న నాగులపులపాడు ఆ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో దుర్మార్గంగా ప్రవర్తించి తన మహిళ మీద, తన పార్టీకి సంబంధించి మహిళ మీదే దాష్టీకం చేసి గాయపరిచారు. ఆమెను కొట్టారు, ఆమె పక్కన ఉన్న కుర్రోళ్ళు కొట్టారు. ఈ రోజున రియాజ్ లాంటి వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలేనా, లేదా వైసీపీ కార్యకర్తలా, లేదా వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చారా? ఒక దళిత నాయకురాలు, మాల కులానికి సంబంధించిన నాయకురాలని, ఆడబిడ్డని చేతులు ఎలా వచ్చినాయి? అంటే జనసేన నాయకులు కూడా వస్తాయా? చూస్తూ ఊకుంటారా? ఎవడా రియాజు? ఏంటాడు రియాజు? వాడు కొమ్మలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా కదా? ఏమండి, చట్టం పనిచేయాలి తన పని తాను. ఆల్రెడీ అరుణ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆమె దాష్టికం చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జనసేన నాయకులు కూడా చూడాలి. మీ పార్టీలో దళితులకు ఏ స్థానం ఉందో, మహిళలకు ఏ స్థానం ఉందో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత దాష్టికమా? అయినా ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా ఏ స్పందనేది? స్పందించాల్సిన నాయకులు స్పందించాలి కదా. జనసేనలో రాయపాటి అరుణ దాడి మీద, ఆ మీద జరిగిన దాష్టికం మీద అమరావతి భోజనం చేసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే సరిదీసుకోవాలి. చట్టం తన పని తాను చేయాలి. ఇలాంటి దాడులు జరిగితే దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు జరిగితే జనసేన పార్టీ మీద అయినా సరే ఎట్టి పరిస్థితులు క్షమించాం. ఎదురుతాం. మా జాతి ప్రయోజనాల కోసం, మా హక్కుల కోసం. అరే, జనసేనలో పనిచేస్తున్న అమ్మాయి మీద, జనసేన పార్టీ తరఫున గొంతిప్పుతున్న అమ్మాయి మీద, ఎన్నో ఇబ్బందులు పడ్డ అమ్మాయి మీద దాష్టీకం చేయడానికి చేతులు ఎలా వచ్చింది? ఆ పార్టీ ఎలా మౌనంగా ఉంటుంది? చెప్పాలి మనోహర్ గారు సమాధానం. వెంటనే కేసు కట్టించండి. దానికి పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయించండి. మీ నిజాయితీ ఏంటో చూపించుకోండి దళితుల పట్ల. దళితులంటే జనసేనలో ఎలాంటి విలువ ఉందో, మహిళల పట్ల ఎలా ఉందో, ఎలాంటి విలువలు ఉన్నాయో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రాయపాటానికి న్యాయం జరిగి తీరాలి. దళిత సమాజం మొత్తం కూడా అమ్మాయికి అండగా ఉంటుంది. మా బిడ్డలను మేము రక్షించుకుంటాం. ఎదుగుతున్న అమ్మాయి ఎన్నో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వాత్సల్యంతోనో, ప్రేమతోనో, ఆ పార్టీ మీద ఉన్న మమకారంతో ఆ పార్టీలో సేవ చేస్తుంటే స్వపార్టీ నాయకులు దాష్టీకాలు చేస్తే ఎవడా రియాజు? వదిలేయండి, తీసేయండి పార్టీ నుంచి. ఇటువంటి దాష్టీకాలు చేసే వాళ్ళందరూ బహిష్కరించండి పార్టీ నుంచి. చేసి మీ యొక్క ఉత్తమోత్తమ లక్షణాలని ప్రూవ్ చేసుకోవాల్సిందే జనసేన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.